హలో పెద్దమ్మ, పెద్దనాన్న ఉన్నాడా? ఎవరే నీకు పెద్దమ్మ పెద్దనాన్న? ఏ రోజైతే మీ నాన్న మా మాటకు వాల్యూ ఇవ్వలేదో అప్పుడే బంధం తెగిపోయింది. అది కాదు పెద్దమ్మ, పెద్దనాన్నతో మాట్లాడాలి. పెద్దమ్మ పెట్టే ఫోను. ఆ పిల్లకి ఏ కష్టం వచ్చిందో ఏమో కనుక్కోవాల్సింది కదే. ఏముంది, కాలేజీలో డొనేషన్ ఎక్కువ అడిగారంట, మీరు ఎమ్మెల్యేకి చెప్పి తగ్గిస్తారేమో అని ఫోన్ చేసి. మరి చేపిస్తే అయిపోతుంది కదా. ఓ అన్నదమ్ముల పిల్లలకి ఏదైనా వచ్చిందంటే చాలు ఓ ప్రేమ పొంగుకొస్తుంది. వాళ్ళు చేసిందంతా మర్చిపోయినరా? చాలు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పెద్దమ్మ, పెద్దనాన్న. జ్యోతి వస్తున్నానమ్మా. ఎక్కడికండి మీరు వెళ్ళేది? గమ్ముని ఇక్కడే కూర్చోండి. మీరు ఇంట్లో లేరని చెప్పి పంపించేస్తాను. ఆయన ఇంట్లో లేరు, వచ్చిన తర్వాత కాల్ చేపిస్తా గానీ నువ్వు పో. అది కాదు పెద్దమ్మ, ఇంట్లో పరిస్థితి అస్సలు బాగాలేదు. డాడీ ఎప్పుడు తాగిన మత్తులోనే ఉంటున్నాడు, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. కొంచెం మీరే ఆ రికమెండేషన్ ఇప్పిస్తే నా చదువుకు చాలా హెల్ప్ అవుతుంది పెద్దమ్మ. ప్లీజ్ పెద్దమ్మ. ఆయన లేడని చెప్తే అర్థం అవటం లేదా? కష్టం వస్తే చాలు పెద్దమ్మ పెద్దనాన్న అని ప్రేమలు ఒలుకుతాయి. అడా అమ్మా జ్యోతి, రేపే రికమెండేషన్ లెటర్ అరేంజ్ చేస్తాను. కాలేజీలో చేరి మంచిగా చదువుకో. థ్యాంక్ యూ సో మచ్ పెద్దనాన్న. దయచేసి పెద్దవాళ్ల గొడవల ప్రభావాన్ని పిల్లల మీద వేయకండి. ఆ పసివాళ్లకు ఏ కష్టం వచ్చినా అండగా నేనున్నాను అని నిలబడండి.